ఇక్కడ ఆయన క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చూసుకుంటాడా లేకుంటే బీఆర్ఎస్లో మరి బానిస పని చేస్తాడా తెలియదు. కానీ మా సబ్జెక్ట్ ఉండి మాట్లాడతాడా లేక మాట్లాడతాడా తెలియదు. మొన్న పోషక అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అంగన్వాడీ కార్మికులు కావచ్చు, టీచర్లకు కావచ్చు ఈ స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ స్మార్ట్ ఫోన్లు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇస్తుంటారు, తల్లి బిడ్డకు ఈ గుడ్డు పాలు పప్పు ఇవన్నీ ఇస్తుంటారు. ఇవన్నీ ఏం చేయాలంటే సరే ఒక సేవ్ చేసుకోవాలి, టైం టు టైం ఎట్లా ఇవ్వాలి ఏంది అని అందులో ఒక సాఫ్ట్వేర్ వేసి ఇద్దామని చెప్పేసి అదేంటంటే టెండర్లు పిలిచినప్పుడు ఏం చేసిరంటే ఈ ప్రొక్యూర్ టెండర్స్ ఇప్పుడు ఆల్రెడీ అందరు టెండర్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరు దక్కించుకోవాల్సిందో వాళ్ళు దక్కించుకున్నారు. 38,130 ఫోన్లు ఏమో. అయితే ఈ ఫోన్లకు కానీ ఇప్పుడు ఈ ఒక్క రాష్ట్రమే కాదు, తెలంగాణ ఒక్క రాష్ట్రం కాదు, అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ అంతటా. మన దగ్గరనేమో 11,650కి టెండర్ అయిపోయింది, ఫైనల్ అయింది. ఇప్పుడు 12,500 ఏమో రాజస్థాన్లో, మరి బీజేపీ ప్రభుత్వమే ఉన్నది రాజస్థాన్లో. మరి కర్ణాటకలో 11,999. ఈ ఆంధ్రప్రదేశ్లోనేమో 12,000. ఈ ప్రతి రాష్ట్రంలో ఈ ఒకటే రేటుతో టెండర్లు దక్కించుకురు అందరు. ఇప్పుడు ఈ క్రిషాంక్ ఏం మాట్లాడతాడంటే ఈ ఫోన్లల్లో భారీ అవినీతి జరిగింది, సీతక్క వాళ్ళు చేసిర్రు అవినీతి, ఈ సీతక్క కిందకే వస్తుంది కదా, మహిళా శిశు సంక్షేమం అంటే వాళ్ళ కిందకే వస్తుంది కాబట్టి సీతక్క ఇట్లా చేసింది, ఇంత అవినీతి చేసింది అంతా అని మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ ఎంత అట, ఈయనంటే 8,250కి ఈయన ఫోన్ తెచ్చిందట. మరి ఆన్లైన్లోనేమో అందరికేమో 11,999 ఏమో అందరికి చూపిస్తుంది. ఈయన కుక్కనికి సంగీత మొబైల్స్ చూడట ఏంది నాకు 8,250కే నాకు ఫోన్ ఇచ్చిండు, ఇంకా బల్కులో తీసుకుంటే ఇంకా తక్కువకు వస్తుంది, ఈ ఇంత వ్యత్యాసంతో ఇక్కడ 10 కోట్ల ఫ్రాడ్ జరిగిందంట. 10 కోట్ల ఫ్రాడ్ జరిగిందంట. వట్టిగా వీళ్ళు లక్షల కోట్లు దోసుకుపోయిర్రు. ఇన్నానంటే 10 కోట్ల ఫ్రాడ్ జరిగిందంట. మరి 10 కోట్ల ఫ్రాడ్ జరిగింది అని మాట్లాడుతున్నావు కదా, మరి ఆ టెండర్లో నువ్వే పార్టిసిపేట్ చేసి ఆ టెండర్ నువ్వు దక్కించుకోపోయావు. మరి నువ్వెందుకు చేయలే ఆ పని? ఏంటంటే ఎంతసేపటికి ఒక బట్ట కాల్చి మీదెయ్యాలి. నువ్వే టెండర్లో పార్టిసిపేట్ చేసేది ఉంటివి, నీకే మిగులుతుండే కదా. అసలు వాస్తవానికి టెండర్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది చట్టంలోనే ఉన్నది. ఒక 15% వాళ్ళకు పర్సెంటేజ్ చూసుకొనే వాళ్ళు టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు లాభం లేని ముందస్తు పెట్టుబడి ఎందుకు పెడతాడు? 30,130 ఫోన్లకు ముందస్తు పెట్టుబడి పెట్టి ప్రభుత్వానికి ఆ ఫోన్లు సప్లై చేసి ఆ ఫోన్లకు గ్యారెంటీ, మళ్ళీ దాంతోపాటు ఆ ఫోన్లకు ఏంది స్క్రీన్ గార్డు, పౌచ్, MDN సాఫ్ట్వేరు, దానికో ఛార్జరు, ఇవన్నీ చేయాలి. చేసుకుంటా మళ్ళా అదే ఆన్లైన్లో ఉన్న రేటు ప్రకారమే ఇచ్చిండ్రు. ఈయనంటాడు 8,250కి లింగ్ అని ఒక ఫోన్ తెచ్చిండు. ఆ ఫోన్ తెచ్చి ఆ ఫోన్ చూపించి 8,250 ఫోనే వీళ్ళు 11,650కి కొన్నారు, ఇంత దోసుకున్నారు ఇలా. మరి ఛార్జర్ వాళ్ళు ఇస్తారు, మీ KTR తీసుకొచ్చా, KCR తెచ్చిచ్చిన, ఆ స్క్రీన్ గార్డ్ వాళ్ళు తెచ్చిర్రు, ఆ నేను సాఫ్ట్వేర్ ఎవరు వేసిర్రు, దాని పౌచ్ అయింది. మరి వాళ్ళ చేతిలో ఉంటే కింద పడుతుంది, డ్యామేజ్ కాకుండా వీళ్ళకు పౌచులు ఇవన్నీ ఏర్పాటు చేసి మరి ఆ సాఫ్ట్వేర్ గురించి వీళ్ళకు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ మళ్ళీ అలా డ్యామేజ్ అయిన పీసులు మళ్ళీ ఈయన మార్చి ఇవ్వాలి వారంటీ కింద, అదంతా ఆయనదే రెస్పాన్సిబిలిటీ. మళ్ళా ఏం లేకుండా పుక్కడుగా నీకు అదే ఇప్పుడు ఆన్లైన్లో దొరికే రేటుకే ఇచ్చిర్రు. సరే వీళ్ళు బల్కులో మాట్లాడుకుర్రో ఏం మాట్లాడుకుర్రో ఆన్లైన్లో దొరికిన దానికి ఇచ్చిర్రు. ఈయన సంగీత మొబైల్లో పోయి నిన్న మొన్న తెచ్చిందంట. మరి ఇది ఎప్పటి నుంచి ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఈ టెండర్ ఎప్పుడు వేసిర్రు, అప్పటి ప్రకారం చూస్తారా? లేకుంటే ఈయన తర్వాత ఈయన పోయి ఆ సంగీత మొబైల్స్లో మరి 8,000కి ఈయన తెచ్చింది తేవచ్చు, నేను కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు దొంగలు, మీ బాసే పెద్ద లత్కోరు దొంగనా, పట్ట పగలు చింది చోర్ మీ KTR. ఫార్ములా ఈ కార్ రేసులో దొరకలే దొంగ, క్లియర్గా దొరికిన దొంగ, ఒప్పుకున్న దొంగ, 55 కోట్లు మింగిండు. ఇక ఆ దొంగ మాటలు పట్టుకొని ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది. జరిగితే నువ్వు వేసేది ఉండి మరి టెండరు నీకు చేత కాదు, చేత కాలే. ప్రభుత్వం ఉన్నది, వాళ్ళకి ఇబ్బంది పడకుండా సరే అని చెప్పేసి చేసుకుంటూ వస్తే ఇంత మింగిరు అంత మింగిరు ఏం ఊకనే చేస్తారా సర్వీస్ వాళ్ళు? మరి నువ్వు చేసేది ఉంటే నీకు తెలుస్తుండే నొప్పి. నువ్వు టెండర్ వేస్తే ఆ నొప్పి నీకు తెలుస్తుంది. ముందస్తు 38,130 ఫోన్లకు ముందే పైసలు కట్టి ఈ ప్రభుత్వానికి సప్లై చేసినాక వీళ్ళని చెక్ చేసుకున్నాక మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో బిల్లు వస్తుంది. అప్పటిదాకా ఆగాలి, వీళ్ళు కూర్చోవాలి. ఇది ఇక మీ కథలు ఇట్లా ఉంటాయి. మీ టెండర్ల గురించి చెప్పాలన్నా, మరి మీరు 1,300 కోట్లు యాదగిరి గుట్టకు కేటాయించారు గుట్ట డెవలప్మెంట్ కోసం అని. గుట్ట డెవలప్మెంట్లో మరి టెండర్లు పిలిచిరు కదా,
ఎన్ని వందల కోట్లకు టెండర్లు పిలిచిరు, ఎంత నామినేషన్ వర్క్ చేయించిరు? 500 కోట్లు టెండర్ పిలిచిరు, ఆన్లైన్ టెండర్లు పిలిచిరు. మరి మిగతా మొత్తం 800 కోట్లు మొత్తం నామినేషన్ వర్కే చేశారు. నామినేషన్కి ఎంత లిమిట్ ఉంటుంది? 5 లక్షల వరకు నామినేషన్ లిమిట్ ఉంటుంది. మరి మీరు ఎట్లా చేయించారు? 800 కోట్లు నామినేషన్ వర్క్ చేశారు. ఒక ఎస్టిమేషన్ వేస్తారు, ఒక వర్క్ చేయాలంటే ఎంత అని ఎస్టిమేషన్ వేస్తే ₹1,00,00,000 ఉంటుంది. ఎస్టిమేషన్ వేసుకొని వస్తారు. ఈ ₹1,00,00,000 ఎస్టిమేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు 4 కోట్లు వెళ్ళి వేసుకొని వస్తారు. ఎస్టిమేషన్ 4 కోట్లు వేసుకొని వచ్చి దీన్నే ఇక వీళ్ళే ఈ ఎస్టిమేషన్ వేసుకొని నామినేషన్ కింద 4 కోట్ల కింద వర్క్ చేస్తారు. ₹1,00,00,000 అయ్యే పనిని ఏం చేస్తారంటే అదే వర్క్ని మరి టెండర్లు పిలిస్తే వాళ్ళు ₹1,00,00,000 కాదు, ఇంకా లెస్ చేసి చేస్తారు కదా, ఇంకా తక్కువ చేయాలి కదా. ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఈ వాళ్ళకి ఇచ్చు లేదు, వీళ్ళే నామినేషన్ కింద చేయాలి కదా. 4 కోట్ల కింద ఎస్టిమేషన్ వేసుకొని నామినేషన్ కింద పాటల కింద చేసుకుంటా అట్లా సాగా తీసుకుంటా పని చేసుకుంటా యాదగిరి గుట్టలో 800 కోట్లు తిన్నారు ఈ దరిద్రులు బీఆర్ఎస్ వాళ్ళు. మరి దాని గురించి మాట్లాడాలి కదా. క్రిషాంక్ 800 కోట్లు క్లియర్గా నామినేషన్ వర్క్ నేను ఆధారాలతో సహా చూపిస్తా. ఎంత వర్క్ చేసిరు నామినేషన్ వరకు. అదే కాంట్రాక్టర్లని కంటిన్యూ చేసుకుంటూ కూర్చున్నారు ఎన్ని సంవత్సరాలు. వాళ్ళకే ఇచ్చిరు. మెయింటెనెన్స్ కిందనే కోట్లు ఖర్చు పెట్టిరు మీరు దరిద్రులు. మళ్ళీ మీరు మాట్లాడతారు. ఆ చిన్న ఐటమ్ సెల్ ఫోన్లో అది. ఆ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు అన్నట్టు. ఎంతసేపటికి ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రచారం చేయాలని 800 కోట్లు కరెక్ట్ క్లియర్గా మింగిరు మీరు నామినేషన్ వర్క్స్ పేరు మీద. మరి దాని పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మరి చర్చ పెడతావా? పెట్టు. మరి ఎంతెంత ఏ దానికి ఏం వర్క్ చేసిరు, నామినేషన్కి ఎంత చేసిరు తెలుస్తుంది. మరి మీరు ఇగో కుక్కతోక గల్లి తలి కూలిపోయిందంట. ఇక ప్రతివత పరమాణం వండితేనంటే తెల్లారినాక ఇక సల్లారలేదన్నట్టు మియాసొంటోడు చేస్తే యాయరగుడ్డ చేస్తే వర్షం వస్తే మొత్తం లొడలొడలొడలొడ అయిపోయింది రోడ్లన్నీ. మీరు చేసిన అన్ని ప్రతి దాంట్లో అవినీతి నాసిరకం. కాళేశ్వరం కడితే గతిని అయిపోయాయి, దరిద్రం కాళేశ్వరం అయిపోయాది. యాయరగుట్టకు పోతే యాయరగుట్టకు దిక్కు లేకుండా దాన్ని పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేయలేకపోయిన దరిద్రులు వీళ్ళు. మళ్ళీ అదేంటి ప్రజల సొమ్ము 1300 కోట్లు ఆగం చేసిరు. 1300 కోట్లు అయితే యాదగిరిగుట్టకు 1300 కోట్లు. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. ఆ కేటీఆర్ అనేటోడు చెప్తాడు, ఇగో గిసొంటోళ్ళు వచ్చి మాట్లాడతారు 10 కోట్లు. మరి ఆ యాదగిరిగుట్ట గురించి మాట్లాడు ఒకసారి. ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది? ఆ ఫార్ములా ఈ కార్ రేస్ గురించి కూడా మాట్లాడు. నువ్వు మాట్లాడు, నీకు తెలుస్తుంది. ఎటెట దోసుకపోయారు. మరి ఎలక్టోరల్ బాండ్లు ఎందుకు ఇచ్చి రాళ్ళు మీకు, మీ పార్టీ ఫండ్కు ఏం అవసరం మీకు? మీరేమన్నా చుట్టాలా? మీరు వాళ్ళ బాబామ్మర్దలా? మీ బాస్ ఆయన మీకు ఎందుకు ఇచ్చిండు? మరి యాదగిరిగుట్టకి ఏమైంది? మరి ఈ రకంగా దోసుక తిన్నారు. మాట్లాడితే మనది మనకు కనబడదంట. అందుకనే చూసి మాట్లాడాలి. ఏదైనా చేసేటప్పుడు ఆమెకి ఏం అవసరం? ఆ చిన్న చేస్తుంది వాళ్ళకి ఏమైనా అవసరమా? ఇప్పుడు దాని కింద ఇప్పుడు సాఫ్ట్వేర్లా స్క్రీన్ గార్డులు, దానికి మళ్ళీ మెయింటెనెన్సు ఇవన్నీ ఉంటాయి. మరి తెస్తేప్పుడు ఎన్ని ఫోన్లు డ్యామేజ్ అవుతాయో, మళ్ళీ ఎన్ని ఫోన్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవాలి. ఇవన్నీ నానా రచ్చ ఉంటుంది. అది 38,130 ఫోన్లు. సరే ఒకటే ఐటెం ఉన్నది, అంత ఐటెం ఒక దాంట్లోనే మింగిండి అన్నట్టు కాదు. సిగ్గుండాలి. ఏరిగేటోన్ కానీ ఉండాలంటే ఎత్తేసేటోన్ కానీ ఉండాలంటే కనీసం ఆరోపణలు చేసేటప్పుడు వెనక ముందు ఆలోచన చేసుకొని ఆరోపణలు చేయాలి. పోలీస్ కస్టడీకి పైలట్. మైనాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. రోహిత్ రెడ్డితో పాటు మిగిలిన ఇద్దరికి పోలీస్ కస్టడీ. ఉప్పరవల్లి కోర్టు అనుమతి. నేటి నుంచి 3 రోజుల పాటు విచారణ. డ్రగ్స్ లింకులపై ప్రశ్నించనున్న సిట్. పోలీస్ కస్టడీలకు తీసుకున్నారు. ఈయన ఫామ్ హౌస్ కూడా అసైన్ ల్యాండ్ అని చెప్పేసి వచ్చింది. దాన్ని కూడా సీజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది ఈ సిట్ విచారణలో తేలాల్సి ఉన్నది. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా మొత్తం తీస్తే ఎవరున్నారు, ఆ సీసీ ఫుటేజ్లలో ఎవరెవరు వచ్చారు, వీళ్ళు గాలిలో కాల్పులు జరపాల్సిన అవసరం ఏంది, వీళ్ళ మీద ఏమైనా దాడి జరిగిందా, వీళ్ళు ఎందుకు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపారని వీళ్ళ గన్ లైసెన్స్ ఉన్నది. ఆ లైసెన్స్డ్ గన్ మిస్యూజ్ ఎందుకు చేసిర్రు, పోలీసులమని చెప్పినాక కూడా ఎందుకు కాల్పులు జరిపిర్రు, ఎవరిని తప్పించడానికి, ఇంకా వీళ్ళతో పాటు ఎవరున్నారు, ఇవన్నీ విచారణలో బయటికి తేలుతుంది. ఖచ్చితంగా సీసీ కెమెరా ఆధారాలు కూడా తీసుకున్నారు. దాని ద్వారా ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది బయటపడుతుంది. ఖచ్చితంగా ఈ 3 రోజుల కస్టడీలో బయట పడాలి. వీళ్ళకి ఖచ్చితంగా తెలవాలి. వీళ్ళకు ఇక్కడనేమో ఇంతకుముందేమో మోడీ మాట్లాడిండు, మనమందరం జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నది, మనం బయటికి రావాలి, సొప్పట్లు కొట్టాలని మాట్లాడిండు. మళ్ళీ ఇక్కడనేమో ఇంధనం భయం వద్దు,
దేశంలో సరిపడా పెట్రోల్ గ్యాస్ నిల్వలు, సామాన్యులపై ప్రభావం పడకుండా చర్యలు, బ్లాక్ మార్కెట్ శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం. హార్మూజులో నౌకల రాకపోకలకు ఇబ్బంది ఉన్నది. మరి రష్యా వాడు తక్కువ కమ్ముతా అన్నప్పుడు రష్యా దగ్గర కొనుక్కొని నిల్వ చేస్తే మంచిగుంటుండే కదా. ట్రంప్ ఆభవనంగానే ఆపేవాడేస్తుంది. ఏంది మన కర్మ ఇది? భారతదేశ ప్రజలకు ఏంది ఈ కర్మ? ట్రంప్ ఆభవనంగానే ఆపేస్తుంది. రష్యా మన మిత్రదేశం, మనం కష్టాలలో ఉన్నప్పుడు కాపాడిన దేశం అది. ఆ దేశం కూడా కష్టాలలో ఉన్నది, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది. మేము తక్కువ ధరకి ఇస్తాం ఆయిల్, మీరు కొనుక్కోండి, మాకు ఆర్థికంగా కొంచెం మేలు చేసినట్టు ఉంటుంది అని వేడుకున్నది రష్యా. వేడుకుంటే రష్యా మాటని పక్కకు పెట్టి ట్రంప్ మాట అయిని వద్దు అని చెప్పేసి కొనలేదు నువ్వు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ముచ్చట్లు చెప్తున్నాడు ప్రధాని. ఇక ఎవరిని నమ్మాలి? ఏం చేస్తాం? ఏం దేశం ఎటుపోతున్నది? భారతీయుల భద్రతపై విదేశీ నేతలతో మాట్లాడినట్లు వెల్లడి. భారతీయుల భద్రత, ఎవరి భద్రత అక్కడ ఉన్న దేశం కూడా చూసుకుంటుంది. ఇక్కడ దేశంలో ఉన్నోళ్ళ భద్రత చూడుర్రి. ఫస్ట్ దేశంలో ఉన్నోళ్ళు కడుపు నిండా బువ్వ తింటుర్రా లేదా గజ్జోడుర్రి. ఎవరి గురించో కాదు. కోవిడ్ కాలంలాగే దేశం ఐక్యంగా నిలవాలని పిలుపు. కోవిడ్ కాలంలో అందరు ఐక్యంగా ఎట్ట నిలిచారు? సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు వచ్చి ప్లేట్లు చెంచాలు కొట్టిరు కదా, అట్లా ఐక్యంగా నిలబడితే ఆర్థిక కష్టాలన్నీ పోతాయి. నీటి యుద్ధాలు రాకముందుకే మేల్కొందాం. జలవనరుల పరిరక్షణ అందరి బాధ్యత. కనుమరుగైన చెరువులను పునరుద్ధరిస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. జేఎన్టీయూలో వరల్డ్ వార్ డే వేడుకలు. కాముని చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్. ప్రస్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. జల వనరులపై యుద్ధాలు రాకముందుకే జాగ్రత్త పడాలని హైడ్రా కమిషనర్. జలవనరులు అంటే నదులో నీళ్లు రావాలి మనకు. నీళ్ళ కోసం యుద్ధాలు జరగక ముందుకే మనం జాగ్రత్త పడదామంటే క్లియర్గా మీకు చెప్తున్నా. ఇప్పుడు మనకు కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు వస్తేనే జలవనరులు అన్నది కాదు. మనకు వర్షం వల్ల వచ్చిన నీళ్లను కూడా మనం కాపాడుకోవాలి, నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ నిల్వలు ఎట్లా చేసుకుంటున్నామో, పెట్రోలు, డీజిలు, అట్లనే వర్షం నీళ్లను కూడా నిల్వలు చేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నది. ఒకప్పుడు 30 ఫీట్లు 40 ఫీట్లు బోరేస్తే నీళ్ళు వచ్చేటిది. ఇప్పుడు 30-40 ఫీట్లకు నీళ్లు వస్తున్నాయా? 1000-1500 ఫీట్లు వేస్తేనే నీళ్లు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. భవిష్యత్తులో ఇటువంటి కరువు కాలం రాకుండా ముందే మనం జాగ్రత్త పడదాం. అన్ని చెరువులని పూడిక తీసి వర్షాలు వచ్చినప్పుడు ఆ చెరువులను నింపుకుందాం. గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, తాగునీరు దొరుకుతుంది, మనకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు, హైదరాబాద్ నగరం మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది అందరు కదా వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడైతే వస్తున్నాయిగా అనేది కాదు. భవిష్యత్తు మీద ఆలోచన ఉండాలి. ఈ రోజు తింటే కడుపు నింటే కాదు, రేపేంది భవిష్యత్తు, ఇంకా వారం తర్వాత ఏంది, మనకి ఇప్పుడు ఏం దొరకనప్పుడు ఏంది, కనీసం నీళ్లు తాగన్న పంటందుకు నీళ్ళన్నీ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే. ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అరబ్ కంట్రీస్లల్లో కావచ్చు, వేరే దేశాలల్లో మనం పెట్రోల్ ఎట్లా కొంటున్నామో అక్కడ నీళ్ళు అట్లా కొనుక్కొని తాగుతారు వాళ్ళు, తాగే నీళ్ళు. మనకు అటువంటి పరిస్థితి రావద్దు భవిష్యత్తులో అని చెప్పేసి మన దగ్గర దేశ జనాభా ఎక్కువ, వాళ్ళ దగ్గర దేశ జనాభా తక్కువ. తాగి కుప్పబెట్టేటోళ్ళు మస్తుగురు మన దగ్గర 140 కోట్ల మంది జనాభా ఉన్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, జల వనరులను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, ఇటు చెరువులను కాపాడుకోవాలి. ఈ నీళ్ళని ఇవన్నీ కాపాడుకుంటేనే మనం బతకగలుగుతాం. మనం 10 కోట్లు 20 కోట్లు లేము. మనం దాదాపు 143 కోట్ల జనాభా. ఇంతమందికి నిత్యం గాలి, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలంటే చెట్లు ఉండాలి, తాగునీరు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి ఇన్ని కోట్ల జనాభాకు? అందుకనే ప్రజలందరూ ఆలోచన చేయరు. మా ఊళ్ళో లేరు కదా, కాదు, మీ ఊరు కూడా దాని కిందికే వస్తుంది, అందరూ దాని కిందికే వస్తారు, ఒకటే కోవచ్చి కిందికి వస్తారు. కాబట్టి ప్రతి ఊరు కావచ్చు, ఏదైనా కావచ్చు, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంటుంది. కాబట్టి ఆ చెరువులను కాపాడుకోవాలి. రేపు నీళ్ల కోసం యుద్ధం రావద్దు. గతంలో ఒకప్పుడు నీళ్లు లేక వాటర్ ట్యాంకుల కాడికి పోయి బిందెలు పెట్టి కొట్టుకునేది, స్ట్రీట్ నల్లాల కాడ పోయి బిందెలు పెట్టి కొట్టుకునేది, డబ్బాలు పెట్టి కొట్టుకునేది. అటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. మనకు వైఎస్ఆర్ వచ్చినాక నీళ్ల కొరత లేకుండా చేసిండు, కృష్ణా జలాలు తెచ్చి.
ఇప్పుడు మళ్ళీ ఆ కృష్ణా జలాలు కూడా సరిపోతలేవు, మన జనాలు ఎక్కువ అయిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనమే చెరువులను పూడిక తీసుకుంటే, వెనకట వన్స్ అపాన్ ఏ టైం 1947 తాతలు తండ్రులు ఆ టైంలో బావులల్లో నీళ్ళల్లో అయితే దోషిళ్లతో తీసుకొని నీళ్ళు తాగేటోళ్ళు. ఇప్పుడు బావులల్లో తొంగి చూసినా కానీ నీళ్లు కనిపిస్తలేవు, అటువంటి పరిస్థితి ఉన్నది. చెరువులు కబ్జాలు చేస్తున్నారు, నీళ్లు వస్తలేవు, వర్షం పడ్డ నీళ్లు చక్కగా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ కూడా ఇంకుడు గుంతలు లేవు. చిన్న చిన్న చెరువులు కుంటలు అవి ఉంటుండే, కుంటలు చెరువులు మాయమైపోయినాయి, అన్ని వెంచర్లు అయిపోయినాయి. ఎక్కడ చూడు కుంటలు గింటలు చెరువులు లేవు, వెంచర్లు చేసి పడేసారు. నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోవాలి, కాలువలలో పడి కొట్టుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి గ్రౌండ్ వాటర్ లేదు. కాబట్టి దానికోసం క్లియర్గా చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోరు మీరు. మన రాష్ట్రం బాగుండాలి, చెట్లు నరకొద్దు, చెట్ల ఆక్సిజన్ కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ లేదు పర్సెంటేజ్ మన దగ్గర, ఆలోచన చేసుకోరు. అందుకనే చైనా వాడు చాలా ముందున్నాడు దీంట్లో మనకంటే కూడా, ఒక 10-20 రెట్ల ముందున్నాడు మనకంటే. దాంట్లో పోటీ పడాలి, మనం దాంట్లో పోటీ పడాలి. మన దగ్గర ఈ సంవత్సరం లిక్కర్ ఎంత తాగిర్రు, వాళ్ళ దగ్గర ఎంత తాగిర్రు, వీళ్ళ దగ్గర ఎంత తాగిర్రు కాదు, మనం ఎట్లా డెవలప్ అయినాము, మన దగ్గరికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి, మనకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, మన జీడిపి ఏంది, మన తలసరి ఆదాయం ఏంది అనేది ఇది ఆలోచన చేయాలి. దీంట్లో పోటీ పడాలి. ఎంతమంది చదివిర్రు, ఎంతమంది టాపర్లు అయ్యారు, ఎంతమంది జాబులు కొట్టిర్రు, దీంట్లో పోటీ పడితే ఇవన్నీ చదువుకున్న వాళ్ళకు ఈ ప్రకృతి వల్ల ఏదైతే నష్టాలు జరుగుతున్నాయో నష్టాలు జరగకుండా ముందే కాపాడుకునే తెలివి అనేది వస్తుంది.